కేటీఆర్ గారు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి క్రైమ్ రేటు, అదేవిధంగా మరి లా అండ్ ఆర్డర్, సో వీటన్నిటి గురించి కూడా ఆయన మాట్లాడటం జరిగిందనమాట. అయితే మరి ఆయన చెప్తుంది ఏంటి అంటే, ఒక్కసారి మీరు మొన్న చందానగర్లో చూసుకుంటే పట్టపగలే మరి గోల్డ్ షాప్లో చోరీ జరిగింది. సో దాని తర్వాత చూసుకుంటేనేమో మరి క్రైమ్ రేట్ చూస్తే ఏకంగా 41% పెరిగింది. సో మరి దీంతో లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా కంట్రోల్లో ఉన్నట్టు కనిపించట్లేదు. మరి ఇంకో పక్క చూస్తేనేమో ఒక పక్కన ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి వాళ్ళు జూబ్లీహిల్స్ అదే ఉప ఎన్నిక కోసం అని చెప్పేసి ఏకంగా ముగ్గురు మంత్రులను అయితే నియమించారు. సో మరి ఇప్పుడైతే వాళ్ళు మంచుకున్నారా బాగున్నారా అని చెప్పేసి ఇప్పుడైతే పలకరిస్తారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఆ ఉప ఎన్నికలు కంప్లీట్ అయిపోతాయో సో దాని తర్వాత ఒక్క మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా మీ దగ్గరకు వచ్చి పలకరించరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా సరే మరి హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం అయినా సరే, లేదు అంటే ప్రజలను పట్టించుకునే విషయంలో అయినా సరే, దేంట్లో అయినా సరే మరి బీఆర్ఎస్ఏ ప్రజల కోసం నిలబడింది. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఇప్పుడు కేటీఆర్ గారు అయితే దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట.